ఈరోజు దేవుని కొరకు ఆకలి ఉందా? దేవుని సన్నిధి కొరకు మన హృదయాలు తప్పిస్తున్నాయా? దేవుని సన్నిధి కొరకు తృష్ణ ఉందా? ఇప్పుడు ఎండాకాలం అండి, ఇప్పుడు బాగా ప్రయాణమై వచ్చినటువంటి వ్యక్తికి కుండలోని నీళ్ళు ఇస్తే ఎట్లుంటుందండి? ప్రాణం లేచి వచ్చేసి ఆయన దేనికి తప్పిస్తాడు తెలుసా? నాలుకంతా పిడిచికొట్టిపోతుంటే ఒక్క చుక్క నీళ్ళు ఇంటికి రాగానే అలా కూర్చొని అలా నీళ్లు పోసుకోగానే ప్రాణం లేచి వచ్చేస్తాడు. నీళ్ళ కొరకు తప్పిస్తాడు. ఈరోజు దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? దేవుని కొరకు ఆశపడే హృదయాలను చూస్తున్నాడు. దేవుని సన్నిధి కొరకు తృష్ణగొనే హృదయాలను చూస్తున్నాడు దేవుడు. మన జీవితంలో పరిస్థితులు మారొచ్చండి, మనుషులు విడిచిపెట్టవచ్చు. వారి కొరకు దప్పిక కొనకు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఆకలి కొను, దప్పిక కొను, తృష్ణ కొను. మనుషులు మారిపోతారండి, వారి ప్రేమలు మారిపోతాయి. మార్పు లేని దేవుని ప్రేమే నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఆయన కొరకు తప్పించాలి మన జీవితాలు, మన హృదయాలు.